అది. ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ గాని చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పనిచేసాం, విశ్వంబర్ తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకేం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్, హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్లో కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్కి వెళ్ళేటప్పటికి మాకు అంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, టైటిల్ చూసినా లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా, భయపడతామా, ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను, కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం, డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు, చాలా బాగా వచ్చింది.